ముట్టుకో. అయ్యో ఆగండి. మీ పాపపు చేతులతో మా ఆయన అస్థికలు ముట్టుకోవద్దు. పెద్దమ్మా ముట్టుకో. అయ్యో ఆగు. ఏందమ్మి అమ్మి అల్లుడు గారి ఫోటోకి బొట్టు పెట్టి దండేస్తా ఉంటే ఎందుకు ఆగమనంటాండావు? బ్రతుకున్న బావగారి ఫోటోకి ఆ బొట్టేంటి, ఈ దండేంటి? ఏందమ్మి నువ్వు అంటా ఉండది? అగ్ని ప్రమాదంలో అల్లుడు గారు చచ్చిపోయి ఉండారనే కదా ఇదంతా చేస్తా ఉండాము. బావగారు చనిపోలేదు. ఇదంతా తప్పుడు ప్రచారం. తప్పుడు ప్రచారమా? అంటే అంటే ఏంటమ్మా? నా కొడుకు రోహిత్ బతికే ఉన్నాడంటావా? చెప్పమ్మా, చెప్పు. మావయ్య గారు, ఆల్రెడీ ఆయన అస్థికలు కూడా ఇంటికి చేరుకున్నాయి. అవి చూస్తూ కూడా ఏంటండి తన మాటలు నిజమని నమ్ముతున్నారు? ఏ శరణ్య, పిచ్చి కని పట్టిందా నీకు? పిచ్చి కాదు, నాకున్న క్లారిటీతో చెప్తున్నాను. శరణ్య, ఏంటమ్మా నీకున్న క్లారిటీ? రోహిత్ చనిపోలేదని ఎలా చెప్తున్నావు? ఈ చెంబులో చితాభస్మంతో పాటు ఉండాల్సిన అస్థికలు ఇందులో లేవత్తయ్య గారు. అయ్యో, దొరికిపోయావి. వాడిని చిత్తభస్మం పంపించమంటే ఏదో పూర్తి పంపించినట్టున్నాడు. అందులో 2-3 ఎముకలు పంపించుంటున్నా సరిపోయిండేది. ఇందులో ఉన్నది కేవలం బూడిద మాత్రమే.